నల్గొండ జిల్లా మిర్యాలగూడలో మాజీ మంత్రి జగదీష్ కాంగ్రెస్ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. మిర్యాలగూడలో బీఆర్ఎస్ పార్టీ డిజిటల్ సభ్యత్వంపై సమావేశం జరిగింది. సమావేశానికి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి హాజరై సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా పలు విమర్శలు చేశారు. మాజీ మంత్రి ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కేసీఆర్ ప్రజల కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం స్కాములకు పాల్పడుతోందని విమర్శించారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ భూ నిర్వాసితుల ఉద్యోగాలు కల్పించే వరకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. బీహార్, వెస్ట్ బెంగాల్ తరహాలో కేంద్ర ప్రభుత్వం ఓటర్ల జాబితాలో మార్పులు చేసే ప్రయత్నాలు చేస్తుందని ఆరోపిస్తూ ప్రతి కార్యకర్తపై దీనిని అడ్డుకోవాల్సిన బాధ్యత ఉందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. మోడీ చంద్రబాబు కలయికకు వచ్చిన హైబ్రిడ్ ముఖ్యమంత్రి రేవంత్ ఇంకా హైబ్రిడ్ కాదు, మామూలు కాదు. ఎందుకంటే గతంలో 50 లక్షల రూపాయ ఓటు ఉందామని దొరికిపోయినాడు. ఈ అవకాశం ఇస్తే మనం కనిపిస్తాడా? మనం అలాంటి మనం నిద్రపోకుండా ఉన్నాడని మనం అవకాశం తీసుకోండి. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇది ఇవాళ ఇక్కడ కూడా మనం ప్రత్యేకమైన సమస్యలు చెప్తున్నారు. జరుగుతున్న పనుల విషయంలో కావచ్చు, పవర్ ప్లాంట్ విషయంలో కావచ్చు, అన్ని నిలబెట్టి కేసీఆర్ చేసిన కరెంట్ పోయింది, మన అందరూ ఇంటింటికి నీళ్ళు ఇచ్చినది, భగవంతుడు వచ్చిన నీళ్ళు పోయింది, రైతు బంధు పోయింది, రైతు బీమా పోయింది, ఆ నీళ్ళే పోయింది, డిఏ పోతుంది. అది కూడా జాగ్రత్త తెలుసుకోండి. నిన్నటి ఒక నీళ్ళకే యాదం ఇవాళ సెక్రటరీ ఇప్పటి నుంచి అన్ని యాభై చేయాలని ప్రభుత్వం